ఐపీఎల్ 2026 సీజన్‌లో గనుక చూసినట్టయితే లక్నో సూపర్ జెయింట్స్ పూర్తిగా విఫలమవుతోంది. అయితే ఇప్పటివరకు వరుసగా 4 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైపోయి ఎటు దారి వెళ్తుందా అనేంత సంసిగ్ధంలో పడిపోయింది. అయితే వాళ్ళ ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయంకా ఎంతలాగా జట్టు గెలవాలని తపన పడతాడో అంతలాగా ఓటమి పాలవుతుంది. ఇక ఈరోజు రాజస్థాన్ అలాగే లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో లక్నో జట్టు ఎంత దరిద్రంగా ఆడిందో మాటల్లో చెప్పలేం. దీనిపైన ఆ జట్టు కెప్టెన్ అయిన రిషబ్ పంత్ మాట్లాడుతూ ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం. అయితే ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన తను ఏమన్నాడంటే, "ఈ ఓటమి గురించి మాట్లాడడం చాలా కష్టంగా ఉంది. ఖచ్చితంగా మా చెత్త బ్యాటింగే ఓటమికి ప్రధాన కారణం. ఈ ఓటమి పట్ల జట్టు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్టు అర్థమవుతోంది. అయితే మేము పుంజుకోవడానికి మార్గాలను ఎతుక్కోవాలి. అయితే నేను ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను. ఆటగాళ్ళకి కావాల్సింది కేవలం బ్యాట్, బంతి ఆడుకోవడానికి ఒక పిచ్, చుట్టూ ఉన్న జనాలు మాత్రమే కాదు. దానికంటూ ఒక సహజ సిద్ధమైన ప్రక్రియ ఉంటుంది. అయితే మేము పుంజుకోవడానికి మార్గాలు వెతుక్కోవాలని చెప్పాను కదా! ఎందుకనంటే జట్టు లోపాలను పరిష్కరించుకునే దిశగా వెళ్ళాలి. అవతల వాళ్ళు వచ్చి మన మీద ఒత్తిడిని తీసుకొస్తే అప్పుడు మన సెల్ఫ్‌గా మనం చేస్తున్న తప్పుల్ని ఎవరు కనిపెట్టలేరు. ప్రస్తుతం మా పరిస్థితి అలాగే ఉంది. అందుకే మేము బాగలేము. బ్యాటింగ్ సమయంలో మేము కాస్త టైం తీసుకుని ఆడాల్సిందే. ఈ ఓటమికి నేను ఏ సాకు చెప్పదలుచుకోవట్లేదు. ఎందుకంటే సాకులు చెప్పినా సరే ఓటమి నుంచి గెలుపుకి వెళ్ళలేం కదా! నాతో సహా మేమంతా తప్పు చేశాం. మ్యాచ్ ఇంకాస్త చివరి వరకు తీసుకువెళ్ళి ఉంటే బాగుండేది. ఎందుకంటే మా బౌలర్లు ఈరోజు బాగా ఆడారు. వాళ్ళ పైన ఒత్తిడి ఉన్నా కూడా వాళ్ళు బాగా నెట్టుకొచ్చారు. ఇక బ్యాటింగ్‌లో మాత్రం మేము చాలా చెత్తగా ఆడాము. జట్టుగా ఈ ఓటమి మాకు నిరాశ కలిగిస్తుంది. కానీ మేము దీని మీదే కూర్చుంటే ఇంకా కష్టం. మా బలహీనతలను సరిదిద్దుకుని బౌలింగ్, బ్యాటింగ్ పైన పవర్ ఉంచేలాగా ప్రయత్నించాలి. అయితే బాహ్యంగా అంటే బయట నుంచి మాకు ప్రెషర్ రాకుండా ఆటగాళ్ళు స్వేచ్ఛగా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా స్వేచ్ఛగానే ఇక్కడ జరుగుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే సంజీవ్ గోయంకా అందరి ఫ్రాంచైజీ ఓనర్ లాగా ఉండే మనిషి కాదు. సాధారణంగా ఆటగాళ్ళకి ముఖ్యంగా ఐపీఎల్‌లో కొన్ని రకాల ఒత్తిళ్ళుంటాయి. అయితే అది బహిరంగంగా జరిగితే ఏ ఆటగాడైనా సరే లేదా ఏ జట్టు కెప్టెన్ అయినా సరే కొద్దిగా ఆత్మన్యూనతా భావంతో ఫీల్ అవుతారు. అంటే ఈగోగా, అవమానంగా, డిస్ట్రక్టివ్‌గా ఫీల్ అవుతారు. ఏదైనా చెప్పాలన్నా, ఏదైనా తిట్టాలన్నా డ్రెస్సింగ్ రూమ్‌కి తీసుకువెళ్ళి పర్సనల్‌గా మాట్లాడాలి. అప్పుడే దాని ఇంటెన్సిటీ అర్థం అవుతుంది. కానీ సంజీవ్ గోయంకా అలా కాదు. బాధైనా, కోపమైనా, దుఃఖమైనా ఏదైనా ఆఖరికి ఆయన పెట్టుకునే దండమైనా సరే అందరి ముందు చేసేస్తాడాయన. దాంతో కొంతమంది ఆటగాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. ఫలితం ఇలాగ వరుసగా మ్యాచ్‌లు ఓడిపోవడం. మరి చూద్దాం ఏం జరుగుతుందనేది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.